బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని కమలం పార్టీ కార్యాలయం వద్ద కాషాయ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు బూరా నరసయ్య గౌడ పాల్గొన్నారు. సామాన్య కార్యకర్తలకు సైతం పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అంటున్న బూరా నరసయ్య గౌడతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ ఉత్సవాల్లో మనతో పాటు బూర నరసయ్య గౌడ్ బీజేపీ ఉపాధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఒక సామాన్య కార్యకర్తను జాతీయ అధ్యక్షునిగా బీజేపీ ఎంపిక చేసింది, ఎట్లా చూస్తారు? మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యము దేశంలో కాదు రాజకీయాల్లో కూడా వర్తించేది, పాటించేది కేవలం బీజేపీది. సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇది స్పష్టంగా సంకేతం. అదేవిధంగా ఒక ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి ఒక యువకుడు 45 years సామాన్య కార్యకర్తను జాతీయ అధ్యక్షుడు చేసుకోవటం అనేది యావత్ భారతదేశంలో ఉన్న 30 కోట్ల యువతకు ఇదొక సందేశం. ఇతర రాజకీయ పార్టీల్లో కుటుంబాల పార్టీలు అవన్నీ, అది కాంగ్రెస్ కుటుంబం కావచ్చు, ఈ స్థానిక మన లోకల్ పార్టీస్ అయిన బీఆర్ఎస్ కుటుంబం పార్టీ కావచ్చు, ములాయంపు కుటుంబం పార్టీ కావచ్చు, ఆర్జేడీ కుటుంబం పార్టీ కావచ్చు, లేకుంటే ఫరూక్ అబ్దుల్లా కుటుంబం పార్టీ కావచ్చు, మమతా కుటుంబం పార్టీ కావచ్చు, లేకుంటే స్టాలిన్ కుటుంబం పార్టీ కావచ్చు, ఎన్ని కుటుంబాల పార్టీ. కేవలం బీజేపీలో మాత్రం కార్యకర్తల పార్టీ. ఇది స్పష్టంగా దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. 100% నితిన్ నబీన్ గారి నాయకత్వంలో, రామచంద్ర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయటమే యావత్ తెలంగాణ బీజేపీ కార్యకర్తల అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యం చేరే వరకు కార్యకర్తలు అందరూ, లీడర్లు, క్యాడర్ అంది తేడా లేకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ప్రతి పార్టీలో కూడా ఒక అధ్యక్షుడు ఎన్నిక చేసుకోవాలంటే ఒక సీల్డ్ కవర్ను లేకపోతే తమకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా ఈరోజు మోడీ కూడా, ఒక ప్రధానమంత్రి స్థానంలో మోడీ కూడా నితిన్ నబీనే నా అధ్యక్షుడు అనే స్థాయిలో పార్టీ ప్రకటిస్తుందంటే పార్టీ బీజేపీ పార్టీకి ఉన్న సిన్సియారిటీ కావచ్చా? ఎందుకు ఈ సిస్టమేటిక్? మొదటి నుంచి ఏంటంటే బీజేపీ అనేది సిద్ధాంతమైనటువంటి పార్టీ. బీజేపీ రాజకీయాల కొరకు వచ్చినటువంటి పార్టీ కాదు. దేశం, ధర్మం తర్వాత రాజకీయం. అందుకొరకు వాళ్లకు సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేయాలి. సామాన్య కార్యకర్తలే, ముఖ్యంగా యువత, ఎందుకంటే యువతదే భవిష్యత్తు చేపట్టి మోడీ గారి యొక్క విజన్లో అమృత్ కాల్ అంటే 2047 వరకు మన భారతదేశం అగ్రగామి దేశంగా ఎదగాలని చేపట్టి వారు ఆ దిశగా ఈరోజు యావత్ 36 స్టేట్స్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ ప్రతిపాదించిన పేరు చట్టబద్ధంగా, ప్రజాస్వామికంగా ఎన్నుకోవడం జరిగింది. ఇతర రాజకీయ పార్టీలకు ఒక ఇప్పటికైనా కనువిప్పు కావాలి. అందులో బీజేపీ పాటించే ప్రజాస్వామిక విలువల్లో 1% పాటించినా కూడా ఆయా రాజకీయ పార్టీలో కొంత ప్రజాస్వామిక విలువలు పెరుగుతాయి. ఒక్కటి మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. నేను నిన్నే చెప్పాను ప్రెస్ మీట్లో, మా చిత్రగుప్తుడు ఢిల్లీలో ఉన్నారు, అందరి యొక్క జాతకాలు రాస్తున్నారు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపడతాయి. కవిత కూడా పార్టీ పెట్టబోతుంది. ఆ పార్టీ విషయం సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ దాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా, రాబోయే మున్సిపల్ ఎన్నికలు కవిత పూర్తి స్థాయిలో పోటీ చేస్తారు. ఎట్లా చూస్తారు ఆమె ప్రస్థానాన్ని? చూడు, భారతదేశంలో ఇది ప్రజాస్వామిక దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. అందులో మేము ప్రత్యేకంగా అభ్యంతరం తెలిసే విషయం ఉండదు. అది వ్యక్తిగత నిర్ణయం, అది వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు పెడితే. ఇది బీజేపీ ఉపాధ్యక్షుడు బూర నరసయ్య గారు చెప్తున్న సందర్భము. బీజేపీలో ఎటువంటి సామాన్య కార్యకర్తకైనా కరెక్ట్గా పనిచేస్తే పార్టీ వాళ్ళని గుర్తిస్తుంది. అందులో భాగమే నితిన్ నబీన్ జాతీయ అధ్యక్ష ఎన్నిక జరిగిందని చెప్పేసి బూర నరసయ్య గారు చెప్తున్న సందర్భం. కెమెరామెన్ విజయకాంత్, రాజశేఖర్, మెట్రో టీవీ, బీజేపీ ఆఫీస్.